నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? రమేష్ బాబు. మీరు ఇక్కడికి అసోసియేషన్కి వచ్చి ఎలా టైం స్పెండ్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు సండే? చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాం. గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ వాళ్ళు ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది అరేంజ్ చేయడం అనేది చాలా మంచి సంప్రదాయంగా భావిస్తున్నాను. మేము ఎప్పుడు జెంట్సే కలుస్తూ ఉంటాము, ఫ్యామిలీ పిల్లలతో కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇందాక రవీంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఈ సంప్రదాయాన్ని మిగతా అసోసియేషన్లు కూడా అవలంబిస్తే అంటే అందరికీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఫ్యామిలీ బాండింగ్ 90% ఏం చేస్తామంటే మేము ఎప్పుడు జెంట్సే కలుస్తూ ఉంటాం. ఫ్యామిలీ అనేది కలం, ఒకళ్ళు పరిచయం లేదు, కానీ తెలిసి ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్ మెంబర్స్ అయినా సరే మేము బయట ఎక్కడ కలిసినా కూడా రికగ్నైజ్ చేయలేని పరిస్థితి అనమాట. ఈ విధంగా సాంప్రదాయం ఏమవుతుందంటే అందరికీ కొంచెం పరిచయం ఏర్పడుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుస్తుంది. ఇది మంచి బాగుంది. ఇది మిగతా అసోసియేషన్ కూడా రవీంద్ర కుమార్ గారు చెప్పినట్టు కంటిన్యూ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చి అందరితో కలవటం, అదేవిధంగా మా రాజిరెడ్డి గారు చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. ఎక్కడైనా సిటీలో జరుపుకుంటే ఈ వాతావరణం ఉండదు. ఇక్కడ ఈ క్లబ్ హౌస్ కానీ ఈ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగున్నాయి. వీళ్ళందరితో కొత్త పరిచయాలు మీకేమన్నా బిజినెస్ పరంగా ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నారా? బిజినెస్ పరంగా కాకుండా అసోసియేషన్ పరంగా అందరం కలవటం ఏంటంటే ఇప్పుడు కలవటం ఏదన్నా మీటింగ్ ఉంటే తప్పితే కలవము. జనరల్గా ఇదేంటంటే కలవటానికి మంచి సందర్భంగా భావిస్తున్నాను. ఏంటంటే ఇట్లా కలిసినప్పుడు జనరల్గా వ్యూ షేర్ చేసుకుంటాం. కూర్చున్నప్పుడు మేము ఏం చేస్తాం, బిల్డర్ కలిసినప్పుడు నువ్వు ఎక్కడ కడుతున్నావు, నేను ఎక్కడ కడుతున్నావు, మార్కెట్ ఎలా ఉంది, ప్రైస్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉంది, అన్ని సమస్యలు డిస్కస్ చేస్తాం కూర్చున్నప్పుడు. కాసేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేసినా సరే జనరల్గా మేము బిల్డర్స్ నలుగురు కలిసామంటే మీ ఏరియాలో కడుతున్నారు, ఎంత రేట్ ఉంది, సేల్స్ ఎలా ఉంది అనేది జనరల్గా ఓవరాల్గా ఇండస్ట్రీ గురించే డిస్కస్ చేస్తాం ఇట్లా కలవటం వల్ల. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉంటే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? లోటుపాట్లు ఇప్పుడు ఇంకా తెలియదు కదా, డెఫినెట్గా ఏమన్నా ఉంటే తెలిసిన మనతో ఆత్మీయులే కాబట్టి ఏమన్నా ఫీడ్బ్యాక్ కూడా తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఇది ఇనీషియల్ టైం, ఏమన్నా ఉంటే కనుక అయిన తర్వాత మా రాజిరెడ్డి గారు అసోసియేషన్ మెంబర్స్ కానీ మాకు క్లోజ్ అసోసియేట్సే మేము డెఫినెట్గా ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.